తన భర్త అరెస్టుపై న్యాయ పోరాటం చేస్తానని వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ తెలియజేశారు. అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. వంశీకి ఆరోగ్యం బాగాలేదని తాను టాబ్లెట్స్ ఇచ్చానని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం నుండి కనీసం కాఫీ కూడా తాగలేదని తెలియజేశారు. ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో ఇప్పటికీ తెలియలేదని తెలియజేశారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారో కూడా కనీస సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. వంశీ అరెస్టుపై ఖచ్చితంగా హైకోర్టుకు వెళ్తానని అన్నారు. న్యాయపరంగానే ఎదుర్కొంటామని ఆమె స్పష్టం చేశారు. నేను కాదు, అందరూ అలాగే చూస్తున్నాం ఎవరైనా కూడా. బికాజ్ ఇవన్నీ ఏం పర్ఫెక్ట్గా అనిపించట్లేదు, అన్నీ చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మాకు ఇప్పటి వరకు ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇచ్చారు ఏంటి ఎఫ్ఐఆర్. అప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు ఏంటి అసలు మాకేం తెలియదు. ఇప్పుడేమో సడన్గా మనం ఫిజికల్ థ్రెట్ ఉంది అని చెప్పారు. అట్లా అక్కడ పోలీస్ స్టేషన్లో మిస్బిహేవ్ చేశారు, ఆయన్ని సెల్లో పెట్టారు. పోలీస్ స్టేషన్లో 5 hours డస్ట్లో ఉంచారు. ఈజ్ కఫింగ్. ఇప్పుడు కూడా ఆయన దగ్గుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ట్యాబ్లెట్ ఇచ్చాను. నాకు మ్యాజిస్ట్రేట్ కావాలి, ఫిజికల్ థ్రెట్ ఉందని ఆయన చెప్పారు. మ్యాజిస్ట్రేట్కి చెప్పారు. నాకు 2 advocate కావాలని కూడా చెప్పారు. మరి ఇప్పుడు రిమాండ్ ఫర్ 2 weeks ఇచ్చారు. దట్ ఈస్ స్టిల్ 25th ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా మాకు తెలీదు. ఆయన తీసుకెళ్లారు మరి. ఏం చెప్పలేదు. మధ్యాహ్నం వరకు కాదు, ఇప్పుడు ఆయన లోపలికి వెళ్ళే వరకు కూడా ఏం చెప్పలేదు. ఆయన తీసుకెళ్లారు లోపల. ఇట్ వాజ్ నాట్ ఓపెన్ కోర్ట్. ఆయన లోపల తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ దగ్గర ముందు మన వాళ్ళ 3 అడ్వకేట్ సెలెక్టెడ్ అడ్వకేట్స్ మాత్రమే పంపించారు లోపలికి, సీనియర్ అడ్వకేట్స్ అంతే. నాకు అనిపించడం కాదు, బట్ ఎవ్రీవన్ షుడ్ థింక్ కదా. ఇదంతా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది నాకైతే. అంటే అన్నీ ఐ మీన్ లా ప్రకారము అలా వెళ్లకుండా ఏదో డిఫరెంట్గా కన్ఫ్యూజన్గా సంథింగ్ కావాలనే చేస్తున్నట్లుగా. ఒత్తిళ్ళు ఉంటాయి కదా న్యాచురల్గా. అవన్నీ నాకు తెలియదండి, అది అసలు చెప్పే అవసరం లేదు. అవన్నీ నాకు తెలీదు. బట్ ఇది ఏదైనా కూడా వీ హ్యావ్ టు వెయిట్ అంతే. లా ఆఫ్ ఇప్పుడు మనం ఎంత చేసినా చేయకపోయినా ఎప్పుడో ఒక ట్రూత్ బయటకు వస్తుంది. లా ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంది. మనం ఏం చేసి చెప్పినా న్యాచురల్ జస్టిస్ అనేది ఒకటి ఉంటుంది కదా, నేచర్ చూస్తూ ఉంటుంది అంతా. సో విల్ వెయిట్ ఫర్ దాట్. తెలియదండి, ఏం చెప్పండి. ఎలాంటి ఫైట్ యుల్ సీ. బికాస్ ఇది ఫస్ట్ టైం అని చెప్పాను కదా నేను బయటికి రావడం, మీకు అందరికీ తెలుసు. సో అవన్నీ నేను ఇప్పుడు ఏం చెప్పలేనండి. అది నేను చెప్పడానికి ఏముంది, అందరికీ తెలుస్తూనే ఉంది కదా. పబ్లిక్ నోస్ వెరీ వెల్, చూస్తూనే ఉన్నారు కదా వాళ్ళు పొద్దున్న నుంచి. లీగల్గానే వెళ్తాం, ఇప్పుడు లీగల్గానే కదా వెళ్ళాలి మనం. డెఫినెట్గా వెళ్తారు కదా. థ్యాంక్ యూ.